బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళ తండ్రి పేరు కొండ కాదు, ఆయన పేరు కొండ పేరు మార్చుకున్నారు. తర్వాత అది 4వ స్థాయిలో పెట్టించుండ్రు. నువ్వు ఏమీ చెయ్యి, నువ్వు ఎట్లయినా ఓడిపోతున్నావు. ఎందుకంటే నీ చరిత్ర, నువ్వు చేసినవి అందరు కూడా గమనించిండ్రు, చూసిండ్రు. మీ వ్యక్తిగతం ఎట్లుందో, మీరు చేసిన పనులు ఎట్లుందో, పార్లమెంట్లో మీ మాట్లాడగలిగారు. మీరు మాట్లాడింది కూడా పోల్ట్రీ గురించి. అది కరోనా బాధపడుతుంటే మీ బాధ నా పోల్ట్రీ చికెన్ ఎట్లా అమ్మాలి, అదే బాధ నా గుడ్లు ఎట్లా అమ్మాలి. కానీ ఇది కరోనా గురించి మీరు చేసింది అదే. కానీ అదన్నీ పక్కకు పెడదాము. మా ఎలక్షన్స్ ప్రచారం మంచిగా జరుగుతుంది. మేము తప్పనిసరిగా నా నంబర్ 2వ నంబర్ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి. నేను తప్పక 2వ సారి గెలుస్తున్నా, 2 లక్షలతో గెలుస్తున్నా. తప్పనిసరిగా నంబర్ 2 కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈ అవకాశం తీసుకొచ్చి కమలం గుర్తుకు ఓటేయాలని ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళది చీటింగ్ తోటి కన్ఫ్యూజ్ కావద్దు. నంబర్ 2 కమలం గుర్తుకే ఓటేయాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు 10 మందిని పెట్టినా కూడా వాళ్ళు గెలవలేరు. దిగజారిపోయింది. వాళ్ళు చెప్తానికి ఏం లేదు. పర్సనల్ అటాక్స్ అండ్ చీటింగ్ తప్ప ఇంకేం చేయదలుచుకోలేదు. ఏం చేసినా కూడా 100% మేము 2 లక్షల ఓట్లతోటి గెలుస్తున్నాము. ఇంకా 2వ నంబర్ ఇస్ కరెక్ట్ బీజేపీ కమలం పువ్వు నంబర్. అది మోడీది, అది భారతీయ జనతా పార్టీది, అది కమలం పువ్వు గుర్తు. ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఈ క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు. ఎప్పుడైనా సవాల్ సిద్ధం. ఇంకోటి అండి, నేను ఇట్లా ఆరోపణ చేస్తే దట్టు ఎలక్షన్స్ ముందు ఆరోపణ చేస్తే నా మీద డిఫేమేషన్ కేసు పెట్టొచ్చు. అయినా పెడతలేదు ఎందుకో. అవును, పెడతలే. ఆయన పెట్టొచ్చు కదా. నేను నిరూపించి ఈడున్నాయి ఫైళ్ళు. పోదాం అక్కడనే హనుమాన్లో కూడా ఉండేనా, ఇది అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీయా, డిఎస్ఆర్ అనే అఫిడవిట్ల షేర్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పోయి చూద్దాం. ఇప్పుడే అక్కడ పోదాం. ఇంకోటి ఎన్నో ఇట్లా న్యూస్ ఏజెన్సీస్, జర్నలిస్ట్, నేషనల్ ఛానల్ కూడా డిబేట్కి వెళ్తే నేను అంగీకరించిన. తర్వాత డేట్ ఇచ్చిండ్రు. తర్వాత ఏమైందంటే హీ చికెన్ అవుట్ అన్నాడు. ఈ చికెన్ అవుట్ ఆఫ్ ద డిబేట్ అని. సో నేషనల్ ఛానల్, ఇంకా దాని పేరు ఎందుకు చెప్పాలి, టాప్ 3 ఛానల్స్లో ఒకటి. వాళ్ళు అట్లుండాలి పార్లమెంటేరియన్స్. దే షుడ్ డిబేట్ ఓపెన్లీ. మీరు కూడా డిబేట్కి వెళ్ళండి, ఊరికిపోతాడు. ఎవరన్నా డిబేట్కి వెళ్ళండి. మీ మంచి ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి. లేకుంటే అక్కడికి వచ్చి ఛాలెంజ్ చేస్తాను. నేను ఫైళ్ళు ఉన్నాయి. అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీలో షేర్ ఉన్నా, డిఎస్ఆర్లో షేర్ ఉందా, ఆడ హనుమాన్ల గుడి ఉండేనా, హనుమాన్ల గుడికి బాంబులు పెట్టిన ఫొటోస్ ఉన్నాయి. అప్పుడు హనుమాన్ల గుడి ఎట్లుండే, బాంబులు పెట్టి బాస్ చేస్తుంటే అది పగిలిపోతున్నది, అంత దుమ్ము పొగ అంత వస్తున్నాయి. దాని బ్లాస్టింగ్ తర్వాత ఎట్లుంది, ఇవాళ ఎట్లుంది చూడండి. కోర్టుల కేసు నడుస్తుంది. WP నంబర్ చూపెడతా. అది కోర్టు ఆల్మోస్ట్ వాళ్ళ భయానికి బంద్ చేసిండ్రు. ఇది అన్నిట్లో ఎక్స్పెన్సివ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. 25,000 స్క్వేర్ ఫీట్కు. అది హనుమాన్ల గుడి కూలగొట్టిన ప్రాపర్టీ. ఇది WP పిల్ నంబర్ 23 of 2023 ఈడున్నది. ఇదే కాక ఇంకా ఉన్నాయి, మస్తున్నాయి. మా ఏం చేసిన రానే అంటే ఎంపీ ఉన్నప్పుడు సీతారాంపూర్ గ్రామము 1100 acres రామాలయం భూమి ఉన్నది. సీతారాంపూర్ అంటే చేవెళ్ళ పక్కకు. ఆ 1100 acres ఎండోమెంట్స్ రిజిస్టర్ అయి ఉన్నది టెంపుల్ మీద. అవి ఈయన ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడనే చేవెళ్ళలా అవి ప్రభుత్వం తీసుకుంది, అంటే పోయిన ప్రభుత్వం తీసుకొని అది ఇయ్యరాదు, తీసుకొని అమ్ముకున్నది, ప్రైవేట్ పార్టీలకు అమ్ముకున్నది. అది 3 కోట్లు 4 కోట్ల ఎకరం ఉన్నది. రైతులకు గుడికి 9 లక్షలు ఇచ్చి నోరు మూసింది. తర్వాత ఏమన్నా అడిగితే రైతులకు వచ్చిన 300 గజాల ప్లాట్లు ఇచ్చింది, అంతే. అయితే కొత్త ప్రభుత్వం వచ్చినాక ఆ ల్యాండ్ వాపసునే తీసుకోవాలి. లీజ్కి ఇస్తే కంపెనీస్కు 100 years 90 ఏళ్ళు ఇస్తే ప్రతి ఏడాది. కానీ అమ్ముతందుకు లేదు, రాదు. అది ఈయన హయాంలో జరిగింది. ఇప్పుడు పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇద్దరు కలిసి పంచుకుంటున్నారు. 1100 acres, ఆల్మోస్ట్ 3,000 crores worth of land, 3,300 crores worth of land. సర్వే నంబర్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా కేసు ఇప్పుడు నడుస్తున్నది. ఇవి కావాల్స్తే మీరు ఎగ్జామిన్ చేయండి. ఈ పేపర్స్ ఇక్కడనే ఉంటాయి ఇంటర్వ్యూ తర్వాత.
కొండా విశ్వేశ్వర రెడ్డి ఒక పొలిటికల్ టూరిస్ట్ ఇంటికి ఎప్పుడు వస్తే అప్పుడే సేవలలో కనబడతారు. ఆయన ఆటలు కాపాడుకోవడానికి సంపాదించుకోవడానికి ఆయనకి ఎంపీ పదవి కావాలని అంటాడు అదే అంటున్నా పర్సనల్ అటాక్స్. నేను ప్రతి గ్రామము 3, 4, 5 సార్లు తిరిగిన. నేను కేవలం వికారాబాద్ జిల్లాలోనే నా ఎంపీ నిధులున్నాయి 198 వర్క్స్ ఇచ్చిన. అయినా 5% గ్రామాలు కూడా అడుగు కూడా పెట్టలేదు. ఇది ఛాలెంజ్. నేను ప్రతి సర్పంచ్ ఇంటి లోపటికి బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, టీఆర్ఎస్ ఉండొచ్చు, లోపటికి కాలు పెట్టి నీళ్లు తాగి బయట ఛాయ్ లేకుండా నీళ్ళన్న కనీసం తాగిన. ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇంటికి పోయినాను. నేను కొన్ని గ్రామాలకు 10-20 సార్లు పోయినా. కొన్ని గ్రామాలలో అక్కడనే పండుకున్నాను. ఈయన మాట్లాడాలంటే ఏమన్నా మాట్లాడవచ్చు. ఈయన గేటు ఎప్పుడూ బంద్ ఉంటుంది. ఎంతో